గిరిజన చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారంటూ విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. గుమ్మలక్ష్మీపురం మండలం కుంతేస్ గ్రామంలోని పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు మద్యం సేవించి విధులకు హాజరవుతున్నారని, తమకు నచ్చిన సమయానికి పాఠశాలకు వచ్చి వెళ్లిపోతున్నారని గ్రామస్తులు ఆరోపించారు. దీంతో ఆ ఉపాధ్యాయులు మాకొద్దు, మా పిల్లల భవిష్యత్తును కాపాడండి అంటూ 54 మంది విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామస్తులు పాఠశాల ఎదుట టెంట్ వేసి నిరసన తెలిపారు. పాఠశాలలో మొత్తం 54 మంది విద్యార్థులు చదువుతున్నారు. 3 రెగ్యులర్ ఉపాధ్యాయులతో పాటు మరో 2 ఉపాధ్యాయులు డిప్యూటేషన్ పై విధులు నిర్వహిస్తున్నారు. డిప్యూటేషన్ పై వచ్చిన ఉపాధ్యాయులు సక్రమంగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ రెగ్యులర్ ఉపాధ్యాయులు మాత్రం బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పిల్లలకు క్రమశిక్షణ, విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే మద్యం సేవించి పాఠశాలకు వస్తే గిరిజన చిన్నారుల భవిష్యత్తు ఏమవుతుంది అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తమ పిల్లలను పాఠశాలకు పంపేందుకు భయపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సంబంధిత అధికారులు తక్షణమే స్పందించాలని, ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఆరోపణలు నిజమని తెలితే బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు తమకు అవసరమైన ఉపాధ్యాయులను నియమించి గిరిజన విద్యార్థుల విద్యకు ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని డిమాండ్ చేశారు.